హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఈ శ్రీజ ఎలిమినేషన్ మీద రచ్చ నడుస్తుంది. నిజంగానే అసలు శ్రీజకి ఇంత సినిమా ఉందా? అసలు రీ ఎంట్రీ కోసమే అంత రచ్చ చేశారు. అండ్ ఎలిమినేషన్ అయినాక కూడా ఏకంగా కొంతమంది ఛానల్స్ వాళ్ళు అయితే, అసలు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, అంటే రివ్యూవర్స్ కాదు ఛానల్స్ వాళ్ళే, ఏకంగా శ్రీజ ఎలిమినేషన్ అయినందుకు బిగ్ బాసే బ్యాన్ చేయాలన్నంత రచ్చ చేస్తున్నారు. ఈ రివ్యూవర్సే మరి దారుణంగా హైప్ లేపుతుంటే దానికి తోడు ఈ వీళ్ళు కూడా తయారయ్యారు అనమాట. సో నిజంగా అంత సినిమా ఉందా? అసలు శ్రీజ అసలు గేమ్ ప్లాన్ ఏంది? అసలు శ్రీజ హౌస్ లోకి వెళ్ళిపోయినాక బయట ఉన్నప్పుడు లబో దిబోమ్ అని కొట్టుకున్న రివ్యూవర్స్ లోపలికి వెళ్లి బయటకు వచ్చినాక ఎందుకు లబో దిబోమ్ అని కొట్టుకోలేదు? సో ఇదంతా క్లియర్ గా మాట్లాడతాను. అండ్ షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటది, ఎక్కువ లెంత్ చేయను. అండ్ ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ వేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. హైప్ అనే బటన్ ఉంటుంది, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. అండ్ వీడియో మధ్యలో ఎక్కడైనా నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాను. శ్రీజ రీ ఎంట్రీ ఇది సోషల్ మీడియాను కుదిపేసింది. ఓన్లీ రివ్యూవర్స్, ఈ రివ్యూవర్స్ అంతా ఎలా తయారయ్యారు అంటే మరీ ఇంత భజనగాళ్ళ లెక్క తయారయ్యారు. ఎవడన్నీ ఏమని అనుకోండి, శ్రీజాకు అన్యాయం జరిగిపోయింది, శ్రీజాకు అన్యాయం జరిగిపోయిందని నోరులు ఎత్తిన మనుషులు హౌస్ లోకి వెళ్ళినాక శ్రీజ బిహేవియర్ చూసారా ఏ రేంజ్ లో ఉంది? ఈమెకు హౌస్ లోకి వెళ్ళినాక ఓటింగ్ పెడతారనే ఒక క్లారిటీ ఉంది. హౌస్ లోకి వెళ్ళినాక ఏం జరగబోతుంది, మనం ఏ మార్క్ క్రియేట్ చేయాలి అనేది ఒక క్లారిటీ తీసి ఏడిసింది. ఇవన్నీ ఉన్నాక కూడా సో ఇంకా ఈమెకు అన్యాయం జరిగింది అని అంటే బిగ్ బాస్ చేసిన ఒకే ఒక మంచి పని ఏంటి అని అంటే ఓటింగ్స్ పెట్టాడు. ఆ ఓటింగ్స్ త్రూ నువ్వు ఏ ఓటింగ్ లో మీరు అంటే హౌస్ మేట్స్ అయ్యింది బర్నీ ఓటింగ్ ఆర్డర్స్ తోటి ఓటింగ్స్ ఎక్కువగా వచ్చినాయి అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేసి వాళ్ళను భరణిని కంప్లీట్ హౌస్ మేట్స్ అని అన్నారు. సో శ్రీజకి ఎలిమినేట్ అయింది అని అంటే శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది ఓట్ల త్రూ అని చెప్పాడు. ఓట్ త్రూ చేశారు. దీన్ని చాలా మంది ఏం చేశారు రివ్యూవర్స్, ఈసారి కూడా అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి ఒక వీడియో చేసి వదిలేశారు. ఎందుకంటే ఫస్ట్ అంతా ఇంత రచ్చలేపిన మనము ఒకేసారి సైలెంట్ అయిపోతే కష్టం కదా. అందుకనే మళ్ళీ అన్యాయం జరిగింది శ్రీజకు అని చెప్పేసి చాలా మంది అన్నారు. ఇందులో చాలా మంది రివ్యూవర్స్ నిజంగా కావలసుకొని మాత్రమే చేశారు. నిజంగా ఇప్పుడు ఒకటే లాజిక్ మాట్లాడండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎలిమినేషన్ చేస్తున్నాడు బిగ్ బాస్, ప్రతి వీక్ ఎలిమినేషన్ చేస్తున్నాడు. ఆ ఓటింగ్ ఏమన్నా మీకు చూపిస్తున్నారా? సో బిగ్ బాస్ అలా అన్ఫేర్ చేయాలనుకుంటే మనకి ఇదంతా రచ్చ చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఎక్స్ప్లెనేషన్స్ ఇలా అనుకొని ఉంటే ఖచ్చితంగా ఈ సోషల్ మీడియాలో ఈ రచ్చంతా కంటే అక్కడ హౌస్ లో జరిగే సంచాలకుగా జరిగే బిగ్గెస్ట్ బ్లండర్స్ ని ఎప్పుడో క్వశ్చన్ చేసేవాడు కదా. అంత వేయకుండా వాళ్ళకి వద్దు వీళ్ళకి చెప్పేసేయండి, వీళ్ళని విన్నర్ చేయండి అని చెప్పేశారు. ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. అలా కాదు కదా. సో ఏది జరిగినా ఓటింగ్ త్రూ. అప్పుడు ఓటింగ్ లేక ఏదో గేములు పెట్టి ఓడిపోయి వాళ్ళ త్రూ పంపించేశారు. లేదంటే ఓట్లతోటి సూపర్ డూపర్ బంపర్ అని చెప్పేసి ఇదంతా రచ్చ నడిపించారు. సో ఇక్కడ ఏమైంది జరిగిందనంటే శ్రీజ నిజంగా బయటకు వచ్చినాక చాలా జరిగింది, చాలా రచ్చలేపింది. అసలు బిగ్ బాస్ నే క్వశ్చన్ చేసింది. అదేం తప్పు కాదు, ఆమెకు అన్యాయం జరిగింది అనుకుంది. ఆమె అందరూ వాయిస్ రేస్ చేయరు, ఆమె చేసింది, దానికి అప్రిషియేట్ చేయొచ్చు. అలాగని చెప్పేసి నేనే తోపు నేనే తురుము కంటెస్టెంట్స్ అందరూ రచ్చ అనుకుంటే అక్కడ పిచ్చిగా చేసేసి బయటికి ఏం చేస్తారు, బయటికి అడ్జేస్తారు అనమాట. సో అదే జరిగింది. సో హౌస్ లోకి అందరూ నామినేషన్స్ చేశారు. నామినేషన్స్ అయిపోయినాయి తర్వాత అసలు శ్రీజ యాటిట్యూడ్ చూస్తే ఈమెకి ఇంత బలుపేంట్రా బాబు అనిపిస్తుంది. సీరియస్ గానే అంత బలుపు అంత యాటిట్యూడ్ అవసరమా అనిపిస్తుంది. ఏదో సేవ చేసినట్టు, ఏదో ఉద్ధరించేసినట్టు, ఏదో మాట్లాడేసినట్టు అంత వరస్ట్ గా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఆమె బిహేవియరే ఆమె కొంప ముంచింది. బయట ఎంతో మంది రివ్యూవర్స్, ఎంతో మంది సోషల్ మీడియా కోడై కూసిందో వీళ్ళందరూ నోర్లు మూత పడిపించింది. ఆమె బిహేవియర్ తోటి వీళ్ళందరూ నోరు మూసుకున్నారు. ఎవరైతే అబ్బా లబో దిబోం అనుకొని చెప్పేసి పెద్ద రివ్యూవర్స్ క్లియర్ గా చెప్తున్నాను, అంత రేంజ్ లో మీకు అంత అన్యాయం జరిగింది, అంత అన్ఫేర్ జరిగింది. బిగ్ బాస్ లో జరిగేదే అన్యాయం, గుర్తుపెట్టుకోండి. అది అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం. అన్ని విషయాల్లో న్యాయంగానే ఉంటది, పర్ఫెక్ట్ గా వెళ్తుంది అనేది ఏం లేదు. అన్ని పర్ఫెక్ట్ గా అంత నిజాయితీగా చేయాలి, అంత నిజాయితీగా ఉండాలంటే ప్రజాసేవ చేస్తారు. వాళ్ళ కోసం షోలు పెట్టేసి జనాల కోసము ఏదో ఎంటర్టైన్మెంట్ చేద్దామని ఎవరిని ఉద్ధరించడానికి కాదు కదా. వాళ్ళు పెట్టిన డబ్బులు, వాళ్ళ పైసలు, వాళ్లకు ఆ షో డిజైన్ చేసినందుకు వర్కౌట్ అవ్వాలి. ఇలాంటివి చాలా ఉంటాయి, కొన్ని విషయాలు జరుగుతాయి. అలాగని చెప్పేసి మొత్తం అన్యాయం జరిగిపోయింది. ఏకంగా కొంతమంది అయితే అసలు ధర్నాలు చేసే రేంజ్ లో అది చేశారనమాట.
సో అది మీకు అన్యాయం జరిగి ఉండొచ్చు, చేసి ఉండొచ్చు అని చెప్పేసి మాట్లాడిన మీరే మరి బిగ్ బాస్ మీద ఎందుకు బిగ్ బాస్ బ్యాన్ చేయొచ్చు కదా, మీరు బిగ్ బాస్ ను బ్యాన్ చేసేసి వదిలేసేయచ్చు కదా. శ్రీజ కోసము డెమోన్ పవన్ గేమ్ ఆడాడు కదా, ఆయనకి ఏం చూపించింది అయ్యా, ఆమె ఏం యాటిట్యూడ్ చూపించింది, ఆ రేంజ్ లో యాటిట్యూడ్. కళ్యాణ్కి ఏం చెప్పింది, తీసుకొచ్చింది నామినేషన్ చేసింది, తర్వాత ఏం చెప్పింది, తర్వాత ఆమె కోసం గేమ్ ఆడినాక తర్వాత జరిగిన సిచ్యువేషన్ సీన్ సితారాలు ఏమైనాయి, లాస్ట్కి వచ్చేసరికి అసలు నేను ఏమి చేయలేదండి. అసలు గొడవలు పెట్టాలి అంతే, కంటెంట్ అంటే ఏముంది, ఒక గొడవలు పెట్టాలి. అరే మాధురి గారే గొడవలు పెడుతున్నారు, మనం ఆమెకు మించి పెట్టాలి అనే ఓవర్ కాన్ఫిడెంట్, ఓవర్ ఇంకా అంతకు మించి మాటలు ఉంటాయి చూసారా, అలాంటివన్నీ ఉన్నాయి. దాని వల్లనే ఆమె ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉంది. మరి ఇప్పుడు వచ్చినాక రివ్యూవర్స్ అందరు మాట్లాడలే. బిగ్ బాస్ క్లియర్ కట్ గా చెప్పాడు, ప్రజలు మీరే ఏదైతే ఓట్స్ ఉన్నాయో ఆ ఓట్స్ ద్వారా పర్మనెంట్ హౌస్ మేట్స్ అయింది భరణి, ఓట్స్ తక్కువ వచ్చినందుకు శ్రీజ ఎలిమినేటెడ్. దానికి ఏవీ లేదు, రచ్చ చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, అసలు మళ్ళీ పంపించేశారు. అసలు ఆమె వేసిన దానికి ఒకనొక కొంతమంది ఆల్రెడీ వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, అగ్రిమెంట్ లో ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయో తెలియదు వాళ్ళకి. బిగ్ బాస్ దగ్గర మీరు ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఎలాంటి సిచ్యువేషన్ ఏదైనా వాడుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు అని అంతంత అగ్రిమెంట్లు రాపించుకుంటారు. ఎందుకు రాపించుకున్నారు, పనిలేక రాపించుకున్నారా? బయటకు వచ్చినాక మరి అందరూ ఇంతమంది గుండెలు బాదుకున్నారు, మరి అందరూ అదే విషయాన్ని ఇష్యూ రేజ్ చేయట్లే. అగ్రిమెంట్ ఉంటది, ఆ సిచ్యువేషన్స్ ఏముంటాయి, ఎలా ఉంటాయి అన్ని మీకు తెలుసు. శ్రీజాకు ఒక్కదానికి అన్యాయం జరిగిపోయింది. ఏకంగా బయట కొంతమంది సోషల్ మీడియా కాదు, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏకంగా అన్యాయం జరిగింది, దారుణం జరిగింది, బిగ్ బాస్ అన్ఫేర్, బయ్యాస్డ్, ఇది అది, తొక్క తోలు తోటకూర ఇలాంటివన్నీ ముచ్చట్లు చెప్తున్నారు. ఏకంగా బ్యాన్ చేయాలంట, శ్రీజ ఎలిమినేషన్ అయినందుకు బ్యాన్ చేయాలంట. ఇదెక్కడి అరాచకం రా స్వామి. ఇప్పుడు అలా అనుకుంటే మీ యూట్యూబ్ ఛానల్స్ లో మీరు చేసే కంటెంట్ ఒక బూత్ కంటెంట్ లాగా ఉంటాయి. ఆ కంటెంట్ అంతా క్లోజ్ చేయమని చెప్తారా ఎవరన్నా? అది ఎంతవరకు ఆడియన్స్ తీసుకోవాలో అంతవరకు తీసుకుంటారు. దానికి మనం ఒక సంస్థ మీద, ఒక షో మీద మనం పెద్ద పెద్ద ఎలిగేషన్స్ వేయాల్సిన అవసరం లేదు వ్యూస్ కోసం. సో ఇది క్లియర్ కట్ గా రాసి పెట్టుకోండి. క్లియర్ కట్ గా ఒక సంస్థ మీదైనా, ఒక పర్సన్ మీదనైనా ఒక ఎలిగేషన్ వేయాలి అని అంటే అది ఎంతో కొంత నిజమై ఉండాలి. అంతేగాని మేము నిజాయితీగా ఉన్నాము, వాళ్ళకి అన్యాయం జరిగింది, మేము చెప్తేనే రీ ఎంట్రీ తీసుకున్నారు అని డబ్బా కొట్టుకునే డబ్బా రాయిలందరికీ క్లియర్ కట్ గా చెప్పేది అదే. మీరు చెప్పారని తీసుకోలే, బయట నెగిటివిటీ అవుతుంది. అండ్ ఖచ్చితంగా షోలో ఏదో ఒక కొత్తదనాన్ని కోరుకోవాలి, కొత్తదనాన్ని తీసుకురావాలి అని చెప్పేసి ట్రై చేస్తున్నారు తప్పితే మీరు ఇక్కడ బయట డబ్బాలు కొట్టినంత మాత్రం లోపలికి రీ ఎంట్రీలు తీసుకోలే. సో అది క్లియర్. అలా అనుకుంటే చాలా మంది ఉన్నారు, అంతకంటే తోపులు తురుములు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎందుకు ఈ ఇష్యూని రేస్ చేయట్లే? ఇప్పుడు కంటెస్టెంట్సే ఉన్నారు కదా, వాళ్ళకే అన్ఫేర్ అయింది అని చెప్పేసి అంటున్నారు, వాళ్ళే అనుకుంటున్నారు. కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు, వై భరణి, వై శ్రీజ అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి కదా. ఈ క్వశ్చన్ అన్ని ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ క్వశ్చన్స్ అన్ని ఎందుకు రేస్ చేయలేకపోతున్నారు? ఆ సింపుల్ లాజిక్ ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో శ్రీజ జరిగింది ఇంతకు ముందు మీరు అన్ఫేర్ ఓట్ల త్రూ కాదు, ఇదేదో గేమ్ ఆడిపించేసి కావాలని తీసేశారు, అన్ఫేర్ జరిగింది అని ఎవరైతే మాట్లాడారో ఇప్పుడు ఓట్ల త్రూ చెప్పాడని బిగ్ బాసే చెప్పాడు. ఇప్పుడు మీరు అది ప్రూఫ్ చూపించండి. బిగ్ బాస్ చెప్పింది తప్పు అని మీరు ప్రూఫ్ చూపించండి. సో బిగ్ బాస్ బాటమ్ లో ఉంటే మాత్రమే కాల్ తీసుకుంటాడని 100 సార్లు చెప్పాను నేను. బాటమ్ 2 లో ఉన్నది వాళ్ళకి సేమ్ ఈక్వల్ గా ఓటింగ్ ఉన్నప్పుడు ఎవరు కావాలి ఎవరు కావద్దన్నది అప్పుడు మాత్రమే తీసుకుంటారు ఆ కాల్. బిగ్ బాస్ కంప్లీట్ గా వేరియేషన్ ఉంటే ఖచ్చితంగా బిగ్ బాస్ 100% ఎవరికైతే ఓట్లు తక్కువసే వాళ్ళనే పంపిస్తాడు. అది క్లియర్. దానికి నిదర్శనం భరణి గారే. ఇంతకు ముందుకు జరిగిన దాంట్లో భరణి గారికి ఓట్లు తక్కువ వచ్చినాయి, ఆయన వెళ్లిపోయాడు. పవర్ రాముకు యూజ్ చేశాడు కాబట్టి అక్కడ యూజ్ లేకుండా పోయింది. అంత క్లియర్ గా చెప్తున్నాడు కదా. బిగ్ బాస్ బయాస్డ్ గా ఉండేది దేంట్లో అని అంటే కావాల్సిన ఫుటేజ్ రానప్పుడు మాత్రమే వాళ్ళది నెగిటివ్ ఫుటేజ్ గానీ ఏదన్నా ప్లే చేయడానికి ట్రై చేస్తారు. బాటమ్ 2 లో ఉన్న వాళ్ళని మాత్రమే ఈక్వల్ ఓటింగ్ అనేది పడితే, సో మైనర్ డిఫరెన్సెస్ ఉంటే మాత్రమే బిగ్ బాస్ కాల్ తీసుకుంటాడు బాటమ్ 2 లో ఉన్న వాళ్ళల్లో. సో అంతకుమించి ఇంకేం జరగదు. ఈ ఎవరైతే ఉన్నారో ఈ శ్రీజ 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 అని చెప్పి డబ్బా కొట్టుకునే డబ్బా వాళ్ళకి, డబ్బా రాయిళ్ళకి క్లియర్ కట్ చెప్తున్నా, అంత సినిమా ఏం లేదు. ఆమె వల్ల వచ్చి వారం ఉంది కదా, ఏం పొడి చేసింది, ఏం చేసింది, ఆమె కోసం ఆడిన వాళ్ళకి ఏ మాత్రం రెస్పెక్ట్ ఇచ్చింది, ఏ మాత్రం తీసుకెళ్లింది వాళ్ళని.
సో ఆమె వల్ల కొంతవరకు నెగిటివ్ అయ్యారు కానీ పాజిటివ్ ఇక్కడ అవ్వలేదు. గేమ్ వైజ్ ఆడింది, నోరుంది, పడిపోయాను, చేసేసాను అంటే కుదరదు. ఆ కొంచెం ఈ దిమాక్ పెట్టి ఆలోచించి ఆ దిమాక్ లోనే కొంచెం మంచిగా ఉంటే బాగుండేదేమో. కానీ అంతకు మించి బార్డర్ లైన్ క్రాస్ చేసేసి నేను తోపు, నాకు ఓట్లు పడితే మనం వెనకాల మనోళ్ళు ఉన్నారు, వెనకాల డబ్బా కొట్టే వాళ్ళు ఉన్నారు అని అనుకుంటే డబ్బా కొట్టుకుంటూ బయటకు వచ్చేసారు. ఇంకా అంతకంటే క్లియర్ గా ఏముంది. సో జరిగింది అదే అనమాట. సో మీకేమనిపించింది? శ్రీజ ఇష్యూ ఇక్కడతో వదిలేయండి. ఇంకా దయచేసి నాకు అనిపించింది, ఇంకా నేను శ్రీజ గురించి ఇంకా వీడియో అనేది ఆ థాట్ కూడా రానియను. బట్ ఇక్కడతో క్లోజ్ చేసేస్తున్నాను ఈ ఇష్యూ అయితే. సో శ్రీజ ఖచ్చితంగా 100% అక్కడ జరిగిన దానికే వెళ్ళిపోయింది తప్పితే ఓట్లు ఏదో అన్ఫేర్ వచ్చేసి కావాల్సుకొని బిగ్ బాస్ ఉంచిండు అని మాత్రం కాదు. ఇది రాంగ్ స్టేట్మెంట్ వాళ్ళందరిది. సో గుర్తుపెట్టుకోండి. సో నోర్లు లేసిన వాళ్ళందరూ నోర్లు మూతపడ్డాయంటే కొంచెం ఆలోచించుకోండి ఇంకా మీరే. సో ఈ శ్రీజ ఫ్యాన్స్ కి ఇది కొట్టినట్టు ఉండొచ్చు, బట్ అది నాకేం ప్రాబ్లం కాదు. సో ఖచ్చితంగా మీకు ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ గుడ్ లక్.